హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కొండాపూర్‌లో ఉన్నాం మనం. కొండాపూర్‌లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న నూకల రాము యాదవ్ గారున్నారు. మరి ఊరి సమస్యలేంటి? మరి ఆయన ఏం పరిష్కారాలు చేస్తారు? ఇప్పుడు ఏం హామీలు ప్రజలకు ఇవ్వబోతున్నారు? వీటి గురించి ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్కారం అండి. సో, ఫస్ట్ ఒకసారి మీ నేపథ్యం, మీ బయోగ్రఫీ ఒకసారి చెప్తారా? నమస్కారం అండి. నా పేరు నూకల రామ్ యాదవ్. కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క మనవి ఏమనగా, నేను మీ ఊరిలో ఉంటాను. మీకు ఏ సమస్యన వచ్చినా నేను చూసుకుంటాను. ఇంతకుముందు కూడా నేను గతంలో కూడా 9 ఓట్లతోని 9 ఓట్లతోని ఓడిపోయాను. దయచేసి అందరూ కొండాపూర్ గ్రామ ప్రజలు గమనించగలరు. మీకు అందుబాటులో ఉండేవారిని, మీ దగ్గర ఉండే వాళ్ళని చూసుకొని సరైన నాయకుని ఎన్నుకోగలరని నేను కోరుతున్నాను. దయచేసి ఇది ఒక్కసారి మళ్ళొకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఈసారి గెలిపియండి. దె అంటే లాస్ట్ టైమ్ మీరు ఓడిపోయారు. మరి ఆ పాలన ఎలా సాగింది? మరి ఈసారి మీరు వాటికి భిన్నంగా ఏం చేయబోతున్నారు? గతంలో గూడా నేను ఓడిపోయానని ఊరుకోలేదు. హ్మ్. ఎవరికి ఏ సమస్య వచ్చినా హ్మ్. అందుబాటులో ఉన్నా, హ్మ్. ఇక ముందు గూడా అందుబాటులో ఉన్నా, ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానని మీకు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓకే. హ్మ్. ఇప్పటికి మీ ఊర్లో అంటే పరిష్కారం కాని సమస్యలు ఇంకేమున్నాయి? మరి మీరొచ్చిన తర్వాత ఒకవేళ వస్తే వాటికి సొల్యూషన్ ఇస్తారా? నేను చాలా చూసుకుంటానండి. నేను ఇక ముందు గూడా హ్మ్. ఏ సమస్య వచ్చినా అని కొండాపూర్ గ్రామ ప్రజలకు నేను దగ్గరుండి చూసుకుంటాను. హ్మ్. మా ఊర్లో గుళ్ళు గాని, బళ్ళు గాని హ్మ్. అన్నీ హ్మ్. ఈ బోర్లు గాని ఏదైనా సరే హ్మ్. ఏపిస్తాను. హ్మ్. నేను దగ్గరుండి చూసుకుంటాను. అవి నా బాధ్యత. ఓకే. హ్మ్. సో, లాస్ట్ టైమ్ చాలా తక్కువ ఓట్లతోటి ఆ! ఓడిపోవడం జరిగింది. మరి కాంపిటీషన్ అయితే బాగుంది. హ్మ్. మరి ఇప్పుడు తిరుగుతున్నారు కాబట్టి హ్మ్. ప్రచారంలో ఏమంటున్నారు? ప్రజలు ఎటువైపు ఉన్నారు? ప్రజలు గిట్ట నమ్మకం ఇస్తున్నారు. గతంలో ఓడిపోయినావు. హ్మ్. ఈసారన్నా నీకు ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము. హ్మ్. అని అందరూ ప్రజలు గిట కోరుతున్నారు. హ్మ్. బయట వాళ్ళకన్నా ఊర్లో ఉంటావు. ఏ హ్మ్. సమస్య వచ్చినా నువ్వే చూసుకుంటున్నావు. హ్మ్. గతంలో గిట మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎవరి దగ్గర కాకుండా నీ దగ్గరికే వచ్చి ఏ సమస్యనైనా మమ్మల్ని తీర్చినావు. హ్మ్. నువ్వు పదవిలో లేకున్నా గానీ మా అన్ని సమస్యలు తీర్చినవని ప్రజలు చెప్తున్నారు. ఓకే. హ్మ్. సో, ఈసారి మాత్రం గెలిచే అవకాశాలయితే మీరున్నాయంటారు. ఉన్నాయండి. హ్మ్. కంపల్సరీ కొండాపూర్ ప్రజలు అందరూ ఈసారి ధైర్యం ఇచ్చి హ్మ్. నువ్వు ముందుకు వెళ్తావు. హ్మ్. మీకు గూడా ఈసారి గెలిపించుకుంటామని హ్మ్. ప్రజలు అందరూ కోరుతున్నారు. హ్మ్. గ్రామంలో ఎంతమందికి ఏ ఇబ్బంది వచ్చినా నేను దగ్గరుండి చూసుకొని వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసినాను. కొంతమందికైతే ఎవరు చనిపోయినా గానీ, ఎవరికి ఏ ఆపదొచ్చినా నా దగ్గరకొచ్చి అర్ధరాత్రి వచ్చినా గానీ నేను లేచి వాళ్ళ సమస్య తీర్చినా నేను. హ్మ్. అది. సో, మీ నేపథ్యం ఏంటంటే మీరు రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారా? లేకుంటే రాజకీయాల్లోకి ఇప్పుడు ప్రజాసేవ చేద్దామని వచ్చారా? ఒకసారి మీ బయోగ్రఫీ ఒకసారి చెప్తారా? నేను రాజకీయాలకు ఇంతకుముందు లాస్ట్ టైమ్ గూడా వచ్చినా గానీ హ్మ్. ఓడిపోయాను. కొద్ది ఓట్లతోనే ఓడిపోయాను. హ్మ్. ఈసారి ప్రజలు అందరూ హ్మ్. ఈసారి నాకు నమ్మకంగా నన్ను గెలిపించి హ్మ్. ముందుకు నడిపిస్తానని ప్రజలు కోరుతున్నారు. హ్మ్. ఇంతకుముందు గూడా నేను చాలా మందికి హెల్ప్ చేశాను. హ్మ్. వాళ్ళు గూడా నాకు చాలా హెల్ప్ చేసిర్రు. ఈసారి తప్పకుండా మిమ్మల్ని మరవను. హ్మ్. ఈసారి గెలిపించుకుందామని ప్రజలు మొత్తము కోరుతున్నారు.